జిల్లా జగ్గంపేట మండలం సగరపేటలో ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి చక్కటి ఉదాహరణ కనిపించింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మోడల్ ప్రైమరీ స్కూల్లో అభివృద్ధి చేసిన ఉపాధ్యాయుడు పివివి సత్యనారాయణను ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల అభివృద్ధి కోసం సుమారు రూ15 లక్షలు వెచ్చించి తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఆకర్షణీయమైన రంగులతో పాఠశాల ఆవరణను సుందరంగా తీర్చిదిద్దడంపై ఎమ్మెల్సీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే తరహా అభివృద్ధి మిగిలిన ప్రభుత్వ పాఠశాలల్లో జరిగితే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆయన తెలిపారు. పాఠశాల గోడలపై ఉన్న ప్రముఖుల చిత్రాలు, గార్డెన్, మౌలిక వస్తువులను పరిశీలించిన ఎమ్మెల్సీ విద్యార్థులతో మాట్లాడి వారి ప్రతిభను ప్రశంసించారు. ఈ అభివృద్ధి నమూనాను ఉన్నతాధికారులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ఫిబ్రవరి 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బడి ఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ముందు నమస్కారం చాలా డంపింగ్ యార్డ్ సార్, అది డంపింగ్ యార్డ్ అండి. కూడదని అది గొడవ జరిగింది, లేదా అది కూడా క్లోజ్ చేద్దామండి. పోయిన చెప్తావా, అధ్యయనం చెప్తావా, తెలుగు పాట కానీ చెప్పు. ఏదైనా వచ్చింది కొంచెం కంగారు పడకం. బలవంతుడు నాకు పలువురితో ఇవన్నీ ఇంగ్లీష్ నెలలు. తొమ్మిది చైత్రం, వైశాఖం, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. మనుషులు అంక ఒకటి, రెండు రెండు రెండు, మంచి చెడు రెండు, మూడు మూడు మూడు, మన జెండా రంగులు మూడు. జెండా వేస్తాయి కదా, జెండాకి ఎన్ని రంగులు ఉంటాయి? 3 రంగులు ఉంటాయి. 4 4, ఆవు కాళ్ళు 4, 5 5 5, 1 1 1, మనుషులు అందరూ ఒకటి, 2 2 2, మంచి చెడు రెండు, 3 3 3, చెప్పండి.
టేబుల్స్ వచ్చా టేబుల్స్ బొర్రా గోపిమూర్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఈ రోజున కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సగరపేట మోడల్ ప్రైమరీ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. మోడల్ స్కూలు కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా అతి సుందరంగా దీన్ని చేయటం జరిగింది. పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, మిగిలినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నట్టు పివివి సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో దాదాపు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పాఠశాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం, అంతేకాకుండా పిల్లలకు కూడా అత్యంత నాణ్యమైనటువంటి విద్యని అందించడం జరుగుతూ ఉంది. ఇదిగో పాఠశాల వాతావరణం చూస్తూ ఉంటే ఇది ఒక కార్పొరేట్ పాఠశాల లేదా ప్రభుత్వ పాఠశాల అనే విధంగా కనబడుతూ ఉంది. సో ఈ విధంగా సుందరీకరణ చేసి విద్యార్థుల యొక్క బోధనకి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ రోజున ప్రభుత్వాలు కూడా విద్యారంగ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం పేరు చెప్పి ఈ రోజున సన్నబియ్యం పెడుతూ పిల్లలకి రుచికరమైనటువంటి భోజనాన్ని అందించటం, అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పేరు చెప్పి ఉచిత పాఠ్య పుస్తకాలు ఇవ్వడం, యూనిఫామ్ ఇవ్వడం, విద్యార్థులకి అనేకమైనటువంటి సౌకర్యాలు ఈ రోజున ప్రభుత్వాలు కూడా కల్పిస్తున్నాయి గతం కంటే కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మీ యొక్క పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని చెప్పి ఒక్కసారి ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు లేదా మొత్తం అందరూ కూడా పాఠశాలను సందర్శించి పాఠశాల ఉపాధ్యాయుల యొక్క పనితీరుని చూసి, పాఠశాల యొక్క వాతావరణం చూసి ఈ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులందరూ కూడా ఇదే పాఠశాలలో జాయిన్ అవ్వాలని చెప్పి వీరు ఇస్తున్నటువంటి బోధనకి పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుంది. అంటే ప్రైవేట్ పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలకి తేడా ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలో ఓన్లీ ర్యాంకులు మార్కులు మాత్రమే చూస్తారు. ప్రభుత్వ పాఠశాలలో అయితే సమాజానికి ఉపయోగపడే మనుషులను తయారు చేస్తారు. సామాజిక స్పృహ కలిగినటువంటి సమాజాన్ని తయారు చేయడానికి ప్రభుత్వ పాఠశాలలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని జాయిన్ చేసి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఈ గ్రామంలో ఇంకా దాదాపు 60కి పైగా 100కి పైగా బడియుడి పిల్లలు ఉన్నారు. ఈ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు వెళ్తూ ఉన్నారు. ఈ పాఠశాలలో ఉచిత విద్య అందుతుంది, ఉచితంగా భోజనం పెడతా ఉన్నారు, అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు. ఈ పాఠశాలకి తల్లికి వందనం పేరు చెప్పి పాఠశాలలో చదివే పిల్లలందరికీ ప్రభుత్వం కూడా ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యి మీ యొక్క ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు పొందాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి అందరూ సహకరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఇప్పటికే పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ఇంటింటికి తిరిగి పాఠశాల పిల్లల్ని జాయిన్ చేసుకుంటానికి, అంటే జూన్ నెలలో పాఠశాల తెరిసే నాటికి పిల్లలు జాయిన్ అవడానికి ఇప్పటికే ఉపాధ్యాయులందరూ కూడా ఇంటింటికి తిరగటం, దాదాపు 60 మందికి పైగా పిల్లలు ఇటు 1వ తరగతి కావచ్చు 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే పిల్లలు కూడా జాయిన్ అవడానికి తల్లిదండ్రులు కూడా సుముఖత చూపించారు. మిగిలినటువంటి పిల్లలు కూడా ఈ పాఠశాలలో చేరితే మరిన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుంచి అందుతాయి, మరింతమంది టీచర్స్ని కూడా నియామకం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పాఠశాలల యొక్క రోల్ని పెంచే విధంగా తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి, అదేవిధంగా మరొక్కసారి ఈ పాఠశాలకి దాదాపు 15 లక్షల రూపాయలు దాతల ద్వారా కావచ్చు, వాళ్ళ సొంత డబ్బులు కావచ్చు ఇచ్చి ఈ పాఠశాలను ఇంత సుందరీకరణ చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ మరింత వైపు పనిచేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటూ ప్రభుత్వం కూడా వీరికి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఏదైతే ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఎన్రోల్మెంట్ డ్రైవ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంది. అంటే బడియుడి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కరపత్రం వేసి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలని ప్రజలకందరికీ తెలియజేసి ఉపాధ్యాయుల యొక్క మెరిట్, వాళ్ళ యొక్క వెల్ క్వాలిఫైడ్ అంశాలను కూడా దాంట్లో పొందుపరిచి తల్లిదండ్రులు అవేర్నెస్ చేసి ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ చేసుకునే విధంగా రాష్ట్ర కమిటీ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ విధంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రారంభించడం కోసం
కోసం ఈ పాఠశాలకి రావటం కూడా జరిగింది. రెండో వైపు నన్ను ఎమ్మెల్సీగా ఎన్నుకున్నటువంటి ఉపాధ్యాయులకి అలాగే అధ్యాపకులకి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలా అనే ఉద్దేశంతో కూడా రావటం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన మండలంలో ఉన్నటువంటి కొన్ని హై స్కూల్స్ను కూడా సందర్శించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంటే వ్యక్తిగతంగా బోధనేతర సమస్యలు కావచ్చు లేదా పాఠశాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, ఆ బోధనేతర పనులకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా నేను వాళ్ళ దగ్గర సేకరించి ఒక వారం 10 రోజుల తర్వాత శాసన మండలి సమావేశాలు జరుగుతాయి కాబట్టి శాసన మండలి సమావేశాల్లో కూడా పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలని అలాగే ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలను కూడా శాసన మండలిలో ప్రస్తావన చేయటం, అదేవిధంగా అధికారులకి ఈ సమస్యలను ప్రాతినిధ్యం చేయటం, అలాగే మన విద్యాశాఖ మంత్రి గారికి కూడా విద్యారంగ అభివృద్ధి కోసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం పీడీఎఫ్ ఎమ్మెల్సీగా కూడా ఆయనకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ మండలం పర్యటనకు రావడం జరిగింది.